ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. కొన్ని రోజుల కిందట పాస్టర్ జాన్ పాల్ అన్న ఒక వీడియో చూశాను నేను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవనే మంచి సాంగ్ అది నేను విన్నాను, చాలా బాగుంది. ఆ మాటని తీసుకొని వక్రీకరిస్తున్నాడు. అంటే ఏం చేస్తాడు, ఏదైనా అంటే ఏం పెట్టుకోవాలి అక్కడ పదాన్నని అంటున్నాడు. నేను అనుకున్నాను, మనిషి అయితే పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదేమో, బుర్ర పని చేయట్లేదేమో దైవజనుడికి అనే ఆలోచన వచ్చింది నాకు. ఎందుకంటావా, ఏదైనా చేయగలడంటే దావీదు జీవితంలో గొర్రెలు కాసుకునే స్థితి నుండి రాజును స్థితి దేవుడు చేయగలిగాడు. అంటే ఏదైనా చేయగలుగుతాడు. ఓకే, యోసేపు జీవితం బానిసగా అమ్మబడ్డాడు ఐగుప్తుకి, కానీ అదే దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అంటే ఏదైనా చేయగలడు. అర్థమైందా? చనిపోయి 3 దినములైంది యేసు ప్రభు. చనిపోయి 3 దినాలు కూడా మళ్ళీ తిరిగి లేచాడు. అంటే తండ్రి ఏదైనా చేయగలడు, యేసయ్య కూడా ఏదైనా చేయగలడు. లాజరు చనిపోయి 4 దినములైంది. ఇద్దరు యొక్క సిస్టర్స్ యేసు ప్రభుని అడిగినప్పుడు, యేసు ప్రభు నమ్ముట అని చేతనైతే దేవుని మహిమను చూస్తామని చెప్పేసి చనిపోయిన 4 రోజులైన లాజర్ని లేపగలిగాడు దేవుడు. అంటే ఏదైనా చేయగలిగాడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. దైవజనుడైన జాన్ పాలనకు నేను చెప్పే విషయం ఏంటంటే, అన్న జాన్ పాలన కొంచెం ఆలోచించన్నా, నువ్వు గొప్ప సేవ చేస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో. మంచి పాట, మంచి ఆణిముత్యం లాంటి పాట దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, బాగుంది. అంటే ఏదైనా చేయగలుగుతాడు, సర్వశక్తి గల దేవుడు అనటానికి, ఏదైనా చేయగలగటానికి ఆధారాలు చాలా ఉన్నాయి. కథ మొత్తం మార్చగలుగుతాడంటే నీ కథ, నీ పరిస్థితి, నీ స్థితి సమస్తాన్ని దేవుడు మార్చగలుగుతాడు. దావీదు యొక్క కథ కూడా మొదట్లో చూసుకుంటే గొర్రెలు కాచుకునే స్థితి, ఆ కథ భాగంగా జీవించాడు. తర్వాత రాజు స్థాయిగా తన కథను, తన చరిత్రను మార్చేశాడు దేవుడు. యోసేపు జీవితాన్ని అలాగే మార్చేశాడు. అలాగే ఈ ప్రత్యేకమైన విషయంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. జాన్ పాల్ అన్న, నువ్వు కూడా ఆలోచించన్నా. కొంచెం దైవజనుల్ని, క్రైస్తవ బిడ్డలని కొంచెం విమర్శించడం అనుకున్నా. నువ్వు దైవజనుడివి, నువ్వు బాగా వాక్యం చెప్తావు అని నాకు తెలుసు. కానప్పుడు కొన్ని విషయంలో నువ్వు ఇలా ఎందుకు బలహీనపడుతున్నావు, ఎందుకు ఇలా అవుతున్నావు నాకే అర్థం కావట్లేదు. కానీ కొన్ని విషయంలో నువ్వు క్రైస్తవులపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, వీడియోలు చేస్తున్నావు. మరి నువ్వు దైవజనుడివే, కానీ ఎందుకు అలాంటి చెడు థాట్ క్రిస్టియన్పై అండ్ యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులపై, కొన్ని పాటలపై ఎందుకు నీకు అలా ఆలోచన వస్తుంది నాకైతే తెలియదన్నా. నువ్వు కొంచెం వీటి విషయంలో జాగ్రత్తగా ఉండవు నేను మనస్ఫూర్తిగా కోరు.